హాయ్ ఫ్రెండ్స్, జై సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను పుచ్చకాయ జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా. వాటర్ మిలన్ని బాగా నీట్గా సీడ్స్ లేకుండా సీడ్స్ అన్ని తీసేసి ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పుచ్చకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 3 నుంచి 4 ఐస్ క్యూబ్స్ కానీ హాఫ్ కప్పు చల్లనీళ్ళని కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చల్లనీళ్ళని వాడుతున్నాను. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ యూస్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ వాటర్ మిలన్ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. వాటర్ మిలన్ ఎక్కువ తీయగా ఉంటే షుగర్ ఎక్కువగా అవసరం పడదు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పుదీనాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్ ఉంచేసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ఫిల్టర్ సహాయంతో ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా జ్యూస్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత దానిలో వచ్చిన వేస్ట్ని మనం పక్కకి తీసేసుకోవాలి. ఇందులో మనం పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఎనర్జీ డ్రింక్ కూడా వర్క్ అవుతుంది. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను లెమన్ జ్యూస్ యాడ్ చేసిన వీడియో ఇందులో కనపడట్లేదు, సారీ అండి. మీరైతే లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని ఇలా ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ ఎక్కువగా చల్లగా కావాలనుకుంటే ఒక ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు గార్నిష్ కోసం కాస్త పుదీనా, వాటర్ మిలన్తో ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.